నల్లధనంపై ఉక్కుపాదం మోపేందుకే ప్రధాని మోదీ 500, 1000 రూపాయల నోట్లు రద్దు నిర్ణయం తీసుకున్నారని ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు మరింత మేలు చేస్తుందని చెప్పారు. నోట్ల రద్దుపై కేంద్రానికి ప్రతిపాదనలు పంపడంలో కీలక పాత్ర పోషించిన కుటుంబరావు తాజా పరిణామాలపై విశ్లేషణను ఈటీవీతో పంచుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్రానికి తొలుత ఈ ప్రతిపాదన చేసింది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రతిపాదన రూపొందించడంలో తెర వెనక కృషి చేసిన వ్యక్తి ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు. ఆయన ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఎలాంటి ప్రభావం అది చూపుతుందంటారు? బార్డర్స్లో గనక ఏదైతే గనక రీసెంట్లీ ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేసిందో అదేవిధంగా నల్లధనం పైన కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద సర్జికల్ స్ట్రైక్ చేసిందని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే క్లియర్గా నల్లధనం వ్యవస్థ ఎట్లా పాతుకుపోయి ఉండిందంటే మన దగ్గర ఇవాళ దాదాపు చలామణిలో ఉన్న నోట్లలో 84% కేవలం 500, 1000 రూపాయల నోట్లే ఉన్నాయన్నమాట. కాబట్టి కాన్షియస్గా కేంద్ర ప్రభుత్వం అనమాట ఈ డెసిషన్ తీసుకుంది అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అనమాట రీసెంట్లీ చాలా వరకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావడంలో కూడా ఫేక్ కరెన్సీ ఎక్కువ వచ్చింది దేశంలోకి. ఇటు విదేశీ సంస్థలు అన్నమాట మన ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేయడం కోసం అని చెప్పేసి 500, 1000 రూపాయల నోట్లు ఎక్కువగా చలామణిలోకి తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా అనమాట రిపోర్ట్స్ రావటం చూసాం. ఫేక్ కరెన్సీని వీడౌట్ చేయడానికి ప్లస్ అనమాట నల్లధనం పైన అనమాట ఉక్కుపాదం మోపడానికి కేంద్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకుందని మనం అనుకోవాలి. ఎందుకంటే క్లియర్గా కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు ఏ విధంగా మార్పిడి చేసుకోవచ్చు ఉన్న 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు అనమాట. అదేవిధంగా సామాన్యుడికి సౌకర్యంగా ఉంటుందా, అసౌకర్యంగా ఉంటుందా అనేది కూడా అన్ని చూసుకునేది అనమాట. పెట్రోల్ బంకుల్లో కానీ, ఇటు హాస్పిటల్స్లో కానీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో మార్పులు చేసుకోవడానికి కూడా అనమాట, ఖర్చు పెట్టడానికి కూడా అసౌకర్యం కలగకుండా చూసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా చాలా ఆలోచించి కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఇది కేంద్ర ప్రభుత్వాన్ని. అండ్ రిజర్వ్ బ్యాంక్ కూడా అనమాట చాలా రోజుల నుంచి రూమర్స్ 2000 రూపాయల నోట్లు వస్తున్నాయి, డిమానిటైజ్ చేస్తారు ఉన్న పాత నోట్లు 500, 1000 రూపాయల నోట్లది అనేది అనమాట. మాత్రం ఎవరు ఊహించని పరిణామం. ఖచ్చితంగా నల్లధనం అరికట్టడానికి ఒక మేజర్ బోల్డ్ స్టెప్ పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్ లోనే మొదటిసారి ఒక ప్రభుత్వం తీసుకుందని కూడా మనం అనుకోవాలి. ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం లాంచ్ చేసిందో అనమాట, అందులో దాదాపు 70,000 కోట్ల వరకు అనమాట ఇన్కమ్ డిక్లేర్ అవ్వటం కూడా చూసాం. అయితే ఇది వరకు వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ను బట్టి చూస్తే కూడా అంచనాల కంటే కూడా తక్కువ వచ్చింది. అంటే ఖచ్చితంగా చాలా మంది నల్ల కుబేర్లు అనమాట ప్రభుత్వం మన ఏమి చేస్తుందిలే, నల్లధనానికి ఇంత పెనాల్టీ కట్టి వైట్ చేసుకోవాలా, ఎందుకు అవసరం లే అని చెప్పేసి కూడా డిక్లేర్ చేయని నల్లధన కుబేర్లు చాలా మంది ఉన్నట్టు ప్రభుత్వం గుర్తించిందని చెప్పేసి కూడా మనం అనుకోవాలి. ఇవాళ ఈ ఒక్క మూవ్ తోటి అనమాట అమౌంట్ మార్చుకోవటానికి కూడా ఛాన్స్ లేకుండా పెద్దగా, ఎందుకంటే లిమిట్స్ పెట్టారు, వారానికి 20,000 ఒక అకౌంట్లో మార్పు చేసుకోవాలి అని చెప్పేసి అన్నమాట. ఇట్లా కాబట్టి ఖచ్చితంగా ఐడెంటిటీ ప్రూఫ్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. పెద్ద అమౌంట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఎవరైతే కనుక డిసెంబర్ 30 వరకు వెసులుబాటు ఉంది కదా అని మార్చుకోవడానికి చూస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళ సోర్స్ కూడా తెలిసిపోతుంది. ఇవాళ ప్రపంచంలోనే ఒక స్వీట్ స్పాట్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి అందరూ అంటున్న తరుణంలో ఇంత రాడికల్ అండ్ ఫ్రెష్ స్టెప్ కేంద్ర ప్రభుత్వం తీసుకోవటం వలన భారతదేశ ప్రభుత్వ ప్రతిష్ట కూడా ప్రపంచంలో బాగా పెరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం వల్ల బ్యాంకులు కూడా పనిచేయవు, అలాగే ఏటీఎంలు కూడా బంద్ అంటున్నారు. సామాన్యుల దగ్గర ఎంతో కొంత 500 కానీ 1000 రూపాయల నోట్లు కానీ ఉంటాయి. ఒక తీవ్రమైన గందరగోళం అనేది నెలకొంది. ఇది తొలగడానికి ఎలాంటి ప్రత్యామ్నాయాలు ఉన్నాయంటారు? ఎవరన్నా మార్చుకోవాలంటే హోటల్స్లో వాడుకోవచ్చు, పెట్రోల్ బంక్లో వాడుకోవచ్చు, హాస్పిటల్లో వాడుకోవచ్చు. ఆ వెసులుబాటు కల్పించారు. అంతేగాని అస్సలు మార్చము అనేది కేంద్ర ప్రభుత్వం చెప్పట్లేదు, అక్కడ క్లియర్గా కూడా ఇచ్చారనమాట. కాబట్టి కొత్త నోట్స్ ఇంట్రడక్షన్ కోసమే ఏటీఎంలు క్లోజ్ చేయటం కానీ, కొత్త నోట్స్ ఇంట్రడక్షన్ కోసమే బ్యాంకుల్లో ఈ 2 రోజులు మాత్రం అనమాట ఈ మార్పిడి చేయకపోవడానికి రీజన్స్ అనమాట. అండ్ కొత్త 500 రూపాయల నోటు, కొత్త 2000 రూపాయల నోటు ఏదైతే రాబోతుందో అది క్లియర్లీ ప్రభుత్వానికి సీరియల్ నెంబర్ దగ్గర నుంచి ప్రతిదీ ట్రాకింగ్ ఉంటుంది కాబట్టి అనమాట. రేపు ఎక్కువ మార్పిడి 2000 రూపాయల నోట్లకు కానీ 500 రూపాయల నోట్లకి ఎవరన్నా చేసుకున్నా కూడా అది ప్రభుత్వం దగ్గర అడిక్వేట్ వివరాలు ఉంటాయి కాబట్టి అది వైట్ మనీ అయితేనే మార్పిడి చేసుకోగలుగుతారు. అంతేగాని నల్లధనం అయితే పెద్దగా మార్పిడి కూడా చేసుకోలేరు. సామాన్యుడికి ఇది పెద్దగా దెబ్బ పడుతుంది అని చెప్పేసి నేను అస్సలు అనుకోవట్లేదు. ఒక పక్కన నల్లధనం అరికట్టేందుకు ఈ 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు రద్దంటూనే మరి కొత్తగా మళ్ళీ 500 రూపాయల నోట్లు అలాగే 2000 రూపాయల నోట్లు కూడా తీసుకొస్తామని చెప్పి అంటున్నారు. దీనివల్ల ఏంటి లాభం అంటారు? 3 రకాలుగా దీన్ని విశ్లేషించుకోవచ్చు అండి. ఎందుకంటే ఫస్ట్ విదేశీ సంస్థల దగ్గర నుంచి ఫేక్ కరెన్సీ అనమాట ఏదైతే ఎక్కువ కంట్రీలోకి డంప్ అయింది అని చెప్పేసి అన్నారు, అది కూడా పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం స్టెప్ తీసుకుంది. రెండోదనమాట ఎక్కువ చలామణి ఈ నోట్లే ఉన్నాయి,
కాబట్టి ఇందులో అన్అకౌంటెడ్ నోట్లు ఎన్ని ఉన్నాయి, సోర్స్ ఉన్న వైట్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా ఐడెంటిఫై చేయడానికి ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టింది. అంటే కొత్త 500 రూపాయల నోట్ ఏదైతే వస్తుందో, కొత్త 2000 రూపాయల నోట్ ఏదైతే వస్తుందో అనమాట, అది ఒక విధంగా కొందరు క్రిటిసైజ్ చేయొచ్చు. మీరేముంది 500 1000 రూపాయల నోట్లు తీసేసి కొత్త 2000 రూపాయల నోటు పెట్టారు, ఇంకా తేలిక కదా బ్లాక్ మనీ అక్యుములేట్ చేయడం కోసం అని చెప్పేసి. ఇవాళ ఉన్న బ్లాక్ మనీ ఏదైతే క్యాష్లో ఉందో అది మార్పిడిలోనే బయటపడిపోతుంది. కాబట్టి రేపు కొత్తగా 2000 రూపాయల నోటు ఎవరైతే తీసుకుంటారో బ్యాంక్ దగ్గర నుంచి ఏ కస్టమర్కి ఎన్ని నోట్లు వెళ్ళినాయో కూడా బ్యాంక్ ట్రాక్ చేయటం కానీ ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి. ఇది ఒక విధంగా పాతాళంలో ఉన్న నల్లధనాన్ని కూడా వెలికి తీయటానికి అన్నమాట ప్రభుత్వం ఒక రాడికల్ ఇన్నోవేటివ్ స్టెప్ తీసుకుందని అనుకోవాలి. ఇది దేశవ్యాప్తంగా ఎలాంటి ఆర్థిక పరంగా ఎలాంటి ప్రభావం అది చూపుతుందంటారు? లాంగ్ టర్మ్లో ఇది ఆర్థిక వ్యవస్థ పైన చాలా మంచి మూవ్ అండి. ఇండియా విల్ బి ట్రీటెడ్ వెరీ ఫేవరబుల్లీ అనమాట. విదేశీ సంస్థలు కూడా అనమాట గవర్నెన్స్లో కూడా దీన్ని పాజిటివ్గా తీసుకుంటాయి. అందుకని చెప్పేసి తెలుగుదేశం ప్రభుత్వం ముందు నుంచి అంటోంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పట్టుబట్టారు దీనిపైన అనమాట. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి బాగా అవగాహన ఉండిందనమాట. ఎంత ఈ నల్లధనం అనమాట వ్యవస్థని నిర్వీర్యం చేస్తుంది, రాజకీయాల్ని భ్రష్టు పట్టిస్తున్నాయి, ఇవన్నీ ఆలోచించానమాట. ప్రధానమంత్రి గారికి కూడా ఉత్తరం రాయటం జరిగింది. ఒక అవగాహనతోటి కేంద్ర ప్రభుత్వం ఈ స్టెప్ తీసుకుంది, కానీ బ్లైండ్గా తీసుకోలేదని చెప్పేసి మాత్రం ఆలోచించాలి. ఇది రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు కుటుంబరావు గారి స్పందన. కెమెరామెన్ శేషుబాబుతో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.